కార్మిక చట్టాల సవరణను విరమించుకోవడం సహా రహదారి రవాణా భద్రతా బిల్లును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. 10 కేంద్ర కార్మిక సంఘాలకు చెందిన సుమారు 15 కోట్ల మంది సిబ్బంది విధులు బహిష్కరించగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన పరిశ్రమలు, కార్యాలయాలు, బీమా సంస్థలు మూతపడ్డాయి. బంగాల్లో హింసాత్మకం మినహా దేశవ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఈ సమ్మె వల్ల దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వాణిజ్య వర్గాలు అంచనా వేశాయి. కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం సహా కనీస వేతనాన్ని 15,000కు పెంచడం వంటి 12 డిమాండ్లు నెరవేర్చాలంటూ కార్మిక సంఘాలు నిర్వహించిన సార్వత్రిక సమ్మెతో దాదాపు అన్ని వ్యవస్థలు స్తంభించాయి. భాజపా అనుబంధ సంఘం బీఎంఎస్ మినహా మిగతా 10 కేంద్ర కార్మిక సంఘాలకు చెందిన 15 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది విధులు బహిష్కరించి పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఐఓబీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ మినహా మిగతా 23 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేట్, 52 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 13,000 సహకార బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొనగా వాటిలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం వల్ల పలు రాష్ట్రాల్లో రాకపోకలు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రైవేటు వాహనదారుల దోపిడీతో ప్రయాణికుల జేబులు గుల్లయ్యాయి. సమ్మె ప్రభావంతో నగరాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. బంగాల్, కేరళ, త్రిపుర, కర్ణాటకలో సమ్మె ప్రభావం అధికంగా కనిపించింది. బంగాల్, ముర్షిదాబాద్లో తృణమూల్, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ దాడులు చేసుకున్నారు. ఈ గొడవల్లో కొందరి ఆస్తులు ధ్వంసం కాగా ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు 2 పార్టీలకు చెందిన కార్యకర్తలపై లాఠీలు జులిపించారు. కోల్కతా, బెర్హంపూర్లోనూ ఘర్షణ వాతావరణం కనిపించింది. సమ్మె ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలోని ప్రయాణికులపై తీవ్రంగా పడింది. పెద్ద సంఖ్యలో ఆటోలు, టాక్సీలు నిలిచిపోయాయి. ఉదయం విద్యాలయాలు, కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందులకు గురయ్యారు. మెట్రోలు, ప్రభుత్వ బస్సులకు గిరాకీ పెరిగింది. కర్ణాటకలో ప్రభుత్వ రవాణా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన మోటార్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బస్సులు, ఆటోలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులో కార్మిక సంఘాలు భారీ ర్యాలీలు నిర్వహించాయి. గుజరాత్లో బ్యాంకింగ్ రంగం మినహా సమ్మె ప్రభావం అంతగా కనిపించలేదు. దాదాపు అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. పరిశ్రమలు, రవాణా వ్యవస్థ యథావిధిగా నడిచాయి. అటు తమిళనాడులోనూ సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. కార్మిక సంఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టిన దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోగా ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు మామూలుగానే తిరిగాయి.